మయూరి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కదా? ఏమీ లేదండి, కొత్త బేరమ్మగడ తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసినదా. వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముచ్చమువే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానుండను. ఈ పూట ఎవరో తప్పక పైగా మిత్రుని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినదనా మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చుందుకు తగిన ఫలమండి. అదేమిటో తానే ప్రాణమన్న ఆడవారిని మీ మగవారు ఎప్పుడు నమ్మారు కనుక నిర్మూలమైపోవును. హాస్యమున కన్నమాట అంత అలుకు. ఏమండి హాస్యమును కూడా దున్నవన్ను వడదమండి హాస్యమా. ఓనేమో పొరపాటే గాని గుడివాడి నుంచి సుబ్బారావు గారు ఎందుకు వచ్చినాడు? మీ మనసు లేదా మలినం ఉండనే ఉన్నది. అలా వేయడం ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసినాను. వచ్చిన చోమి ఎమ్మ కంటపడవలసి వచ్చునని అరటిగుమ్మమ్మ కడుక్కునే వచ్చు సరికి తటాలున తలుపు తెరుచుకుని బలాలున బయటకు వచ్చినాడు. ఆ పాటును అతను చూసి నన్ను చూసి అతను తెల్లబోయినాము. అంతటి అతనికి అనుమానము కలుగుకునేటట్టు కోడగమలాడుచు కొంత దూరము వెంట వెళ్ళినాను. అతని రాక గురించి ఇతడు అడిగే ఉండును. అతడు ఏమి చెప్పేం తెలియకున్నా మనం ఏం చెప్పిన చిక్కి అయినను ఆ సుబ్బారావు గారు సాధారణంగా కోసినా కూడా నిజం చెప్పడు కదూ. అదిగో ఈ తిరుపతికి చూసేదను. ఏమండోయ్, ఎందుకు వచ్చినారని అతన్ని అడిగి అడిగినాను. ఏం చెప్పారు? మేడం కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పాను కదా, ఇంకనేమి మీ సందేహము? నా సందేహము చెప్పిన నీవు కోపగించుకున్నావు కదా. కోపం ఎందుకండి, నా ఎందేమన్నా పాపం ఉండదు కదా. ఇది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పదు వినుము. మేడం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధుగుమ్మన పోక బెదరచూ పెరట గుమ్మన పోట ఏలని నా సందేహము. అదిగో మొక్కలు చెట్లు ఉంచుతున్నావు. అప్పుడే వచ్చినదా కోపము? అలాగైనా ఆ సంగతి కూడా అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగేవాడిని. ఎంతో ఒక బాలి మిత్రుడు పడి బహుకాల సమావేశము వలన పరమాదరము
చేత కుశల ప్రశ్నలు చేయించుపోతుంది, అందువల్ల అడుగుటకు అవకాశం ఏర్పడినది కాదు. అలాగైనను ఆ. నేను చెప్పేది ఆలకింపుడు. మేడము కొచ్చి మాట్లాడకి మా అమ్మ మీ అమ్మ అతనిని మేడ మీద తీసుకొని వచ్చినది. మంచి పని. ఏమండి, మా ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మా ధర్మం కదండి. అవునవును. ఆ మర్యాదలు పడిపోయాయి కదా మీరు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కదండి. కూర్చోమని కుర్చీ వేసి తామని వేగా వచ్చిన పని వదిలిపెట్టి అధిక ప్రసంగం మొదలుపెట్టను. అయ్యయ్యో! ఏం చేశారు? నిదానమని చెప్తాను. ఆ. అంతటా నాకు కోపం వచ్చినది. కోపం వచ్చి చప్పున మేడ దిగి వస్తుంది. ఆ. నా మనసు గమనించిన మాయమ్మ తోటి చూపుడికి విషయం తీసుకెళ్లి అతనిని తోటి దామన సాగనంపినది. జరిగిన యథార్థమేదండి, మీరు నమ్మకములు. వెర్రి ముఖమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ వెన్నడు నడుసం అబద్ధమాడవనిగే నా నమ్మకము. మీ తోడనే కాదండి, ఆ. ఈ చింతామణి ఎవరి తోడను అబద్ధమాడదు. అసలు చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కాదే కాదని కాదని చిన్నలు మొదలుగు పెద్దల వరకు శ్లాఘించుటకు కారణం ఇదే కదండి. సందేహమేని ఎవరి మాటయో ఏలా నేను మాత్రము ఎన్ని సారులు స్వాగంపరాధమయుడి ఎందరు లేరు భారతనదే జనలిపురమందు. ఆ ఎవరి మాటయో ఏలా నేను మాత్రము ఎన్ని సారులు స్వాగంపరాధమయుడి ఎందరు లేరు భారతనదే కల్లలం పంతువలాటలం విటులంకారవి చేయుచు కొల్లదోపుగా వందలు వేలు పొందుకొనువారు ఎందరులే. విశుద్ధ వృత్తిని సంగమున ఈ మాత్రం అన్నప్పుడే విశుద్ధ వృత్తిని సంగమున గుణ విచారణ సల్పని వారు కలిగిరే.
యామండి ఏమిటండి? సరే కానీ సరే కానీ ఇంతకు ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమై మీరు వెళ్ళిన పని ఏమనగా అని. ఏమొకటికేమన్నది దైవము తంతుగా ధనికుల నాలుగులు తాళమట్టుల తోడను చేతులు క్షేమమురాకుల తోడను హృదయము ముక్కుల తోడను చేయుచున్నను. ఆ పైన ఇదంతా చాకమని చల్లగా చెప్పు కాబోలు. అయ్యో